నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో తన భార్యను ఆల్ ముత్తలా ప్రాంతంలోని ఎడారికి పిలిపించి అలాగే వాళ్ళ మధ్య ముందే మనం చూసుకుంటే గొడవలు ఉన్నాయన్నమాట. అలాగే వాళ్ళ మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవి ఉంటో ఇద్దరు వేరు అయ్యారనమాట. వేరైన తర్వాత విడాకులు తీసుకుందామని చెప్పేసి ఆ యొక్క మహిళ భావించింది. విడాకులు తీసుకుందామని భావించిన ఆ యొక్క మహిళను ఒకసారి మనం మాట్లాడదాము, తాను చెప్పిన ప్లేస్ కు రావాలని చెప్పి ఆమెకైతే మంచి మాటలు చెప్పి రప్పించడం జరిగింది. తన భర్త మారిపోయాడేమో, పశ్చాత్తాపడుతూ ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క కువైటీ మహిళ కూడా ఆల్ ముత్తలాలోని ఎడారి ప్రాంతానికి వెళ్ళింది. ఇది కువైట్ లో రంజాన్ పండుగ మొదటి రోజున ఆల్ ముత్తలా ప్రాంతంలోని శివారు ప్రాంతానికి ఆ యొక్క కువైటీ మహిళ చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత ఇద్దరి మధ్య కొన్ని మాటలు అయితే జరిగాయి. అప్పటికి కూడా మనం చూసుకుంటే కువైటీ పౌరుడు మారని తెలుసుకున్న ఆ యొక్క కువైటీ మహిళ వెళ్లిపోతూ ఉండగా తన యొక్క కారుతో ఉద్దేశపూర్వకంగా మనం చూసుకుంటే గుద్ది వేయడం జరిగిందనమాట. గుద్ది వేసి ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నంత వరకు ఆ యొక్క కువైటీ పౌరుడు కసి తీరామనైతే చంపడం జరిగిందనమాట. చంపివేసిన తర్వాత శవాన్ని అక్కడ పడవేసి వెళ్లిపోవడం జరిగింది. తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఫోరెన్సిక్ విభాగానికి చెందిన నిపుణులు కూడా అక్కడికి చేరుకొని విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించడం జరిగింది. అలాగే ఆమె యొక్క భర్తే ఆమెను చంపాడని చెప్పి నిర్ధారించిన పోలీసులు అరెస్ట్ చేసి అతన్నైతే కోర్టు ముందు హాజరుపరచగా వాయిదాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ వాయిదాల అనంతరం కువైట్ క్రిమినల్ కోర్టు కువైట్ మహిళను తన భార్యను ఉద్దేశపూర్వకంగా చంపాడనే ఆరోపణలపైన కువైటీ పౌరుడికి క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగిందన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనల్ని నమ్మించి మన గొంతు కోస్తూ ఉన్నారన్నమాట. ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.